దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 14-15 వచనాలు మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 115, 14-15 వచనాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రశస్త నామము యేసయ్య పుణ్యనామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు, దీర్ఘశాంతము గలవాడు. ఆయన అందరినీ చూస్తుంటాడు. ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నా సరే తప్పకుండా మారుమనసు పొంది క్షేమముగా వాళ్ళ మనుగడని కొనసాగిస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. నీవు మారు బిడ్డా, నీవు మారాలి, నీవు నా బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవి, మార్పు రావాలి అని ఆయన చేతులు చాపుతూ అడుగుతూ ఉన్నాడు. దీర్ఘశాంతమూర్తి. అందుకొరకే ఆయన వాగ్దానము, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, ఆయన చేత మనమందరము ఆశీర్వదింపబడిన వారము అని నేటి ధ్యానవాక్యము తెలియపరుస్తుంది. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మానవులని ఆయన ఆశీర్వదిస్తున్నాడట. ఎంత గొప్ప భాగ్యము మనకి, ఎంత అదృష్టము. దేవుని బిడ్డలమయ్యుండి అంత గొప్ప భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలని, చంద్రుణ్ణి, సూర్యుడిని, రకరకాల సృష్టినంతా సృష్టించినటువంటి దేవుడు మానవుడి మీద ఎంత గొప్ప ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడో, ఆయన ఆశను మనము నెరవేర్చాలి. మనము దేవుణ్ణి మహిమపరచాలి. మానవుడి ఎడల ఆయనకు కలిగిన ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి. మనము ఆయన బిడ్డలముగా మనము జీవించాలి. అపవాది క్రియలకు మనము లోనవ్వకూడదు. మనం ఎప్పుడు దేవుని బిడ్డలమే. మనం ఎప్పుడు దేవుని యందు ఆనందంతోనే జీవిస్తూ ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. మొదటగా ప్రేమ కానీ ఉంటే ఏ గొడవ రాదు. అన్ని కుటుంబాలు బాగుంటాయి. ప్రతి కుటుంబంలోనూ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఆ కుటుంబములో తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు, బిడ్డలో ఒకరికొకరు ఆనందంగా ఉంటారు, తోటివారితోనూ ఆనందంగా ఉంటారు, ఇరుగు పొరుగు వారితోనూ ఆనందంగా ఉంటారు, అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను మరీ చెబుతున్నాను, ఆనందించుడి. మరి దేవుని వాక్యం కదా అది. మరి పౌలు గారు అలా చెబుతున్నటువంటి మాటలో ఆనందించాలి అంటున్నటువంటి మాట అది పరిశుద్ధ గ్రంథములో
పౌలు గారు వ్రాసినటువంటి మాట కదా, మరి దాన్ని మనము పాటించాలా లేదా? తప్పకుండా పాటించాలి. ఆనందముతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమగాని ఉంటే ప్రతి ఒక్కరిలోనూ సహనము, ఓర్పు దాని అంతటా అదే కలుగుతుంటుంది. ప్రేమతోనే ఉంటాయి ఇవి రెండు, సహనము, ఓర్పు ఎప్పుడు కలిసే ఉంటాయి అవి. అందుకని తోటి బిడ్డలతోనూ, తోటి మానవులతోనూ, ప్రతి ఒక్కరితోనూ ఆనందంగా ఉంటూ తల్లిదండ్రులను ఆనందపరచాలంటే ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ఉండాలి. నిజమైన ప్రేమే కాని ఉంటే అక్కడ వ్యసనానికి, దుష్ట పరిణామాలకి చోటు రాదు. నీవు ఎంత గొప్ప వాక్యోపదేశకుడువైనా సరే, పరిశుద్ధ గ్రంథమంతయు కంటత పట్టినా సరే, నీవు ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తున్నా సరే, ప్రియ దేవుని బిడ్డలారా, మీ మనసులో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు నీలో ఓర్పు కలుగుతుంది. ప్రేమ ఉన్నప్పుడు నీలో సహనం ఉంటుంది. ఈ రెండు ఉంటే ఆ కుటుంబము అత్యానందభరితంగా ఉంటుంది. అది గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట మనకి! యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరుస్తున్నాడట. అది మనం ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని మనము నెరవేర్చబడాలంటే మనము ప్రేమ కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ మనలను సృజించిన దేవుడు ఎంతో దయగలవాడు. ఆయన సృష్టించిన మనుషులు ఎల్లవేళలా ఆనందించుతూ ఉండాలి. ఆనందిస్తూ దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన్ని మహిమపరచాలి. ఆయన్ని మహిమపరచటము అంటే నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే లేదు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఇంకో మాట అంటాడు కదా, నీకు ఎన్ని ఉన్నా, నువ్వు పెద్ద గొప్పవాడివైనా సరే, నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ఆయన కృప నిరంతరము నిలిచియున్నది అని పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11లో కూడా వివరించబడుతుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనము ప్రేమ కలిగి కానీ ఉంటే ఆయన కృప మన ఎడల నిలిచి ఉంటుంది అని ఎజ్రా ప్రవక్త రాస్తున్నాడు ఆ మాట. దేవుడే మనలను పుట్టించెను అనగా మనలను మనమే సృజించుకొనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సృజించబడింది దేవుని వలననే. దేవుడే సృష్టించాడు మనలను పుట్టించిన మన దేవుడు స్తుతులతోనూ మహిమపరచుచు దేవుని దీవెనలు మనము పొందుకోవాలి. ఆయన మనల్ని పుట్టించినందున మనము ఆయన వారమై ఉన్నాము. కాబట్టి మన ప్రాథమిక చర్య ఏమిటంటే ప్రేమ కలిగి ఉండటము, దేవుని సువార్తను ప్రజలకు తెలియపరుచుతూ ఉండాలి. సంఘ సేవకు అంకితమై ఉండాలి. దైవజనులతో సంఘ బిడ్డలను సమాజముగా ఏర్పాటు చేయాలి. కృతజ్ఞతా అర్పణములతో ఆయన ఆలయ గుమ్మములలోకి ప్రవేశించి దైవజనుల మాటలు వింటూ దేవుని స్తుతించాలి. సంతోషముతో దేవుని సేవించాలి. ప్రతి కుటుంబము సంతోషముతో వర్ధిల్లాలి. ప్రతి కుటుంబములో కావలసినటువంటి ఈవులను, వరములను, తలాంతులను మనము సంతోషముతో ఉంటూ దేవుని ద్వారా మనము అవన్నీ పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఆయుష్ దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి దీర్ఘాయువు కలుగు చేస్తాడు. ఆయన మనల్ని పుట్టించినందున మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనిషిని పుట్టించి ఆ మనిషి ద్వారా
దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం దేవుణ్ణి నిత్యము కృతజ్ఞతాస్తుతులతో మనము ప్రార్థనలతో మనము బ్రతిమలాడుకోవాలి. మొదటిగా మనము చేసేటప్పుడు భయభక్తులు కలిగి హృదయపూర్తిగా శుద్ధ హృదయముతో దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మన యొక్క ఆశలను, మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి మనిషి దీర్ఘాయువుతో జీవించుచు దేవుణ్ణి స్తుతించుచు దేవుని మహిమపరుచుకునే భాగ్యాన్ని పొందుకుంటాడు. కానుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము శుద్ధ హృదయంతో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, మనకి ఆయుష్ ఇస్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. దేవుని యొక్క మాటలను మనము నిత్యము మాట్లాడుకుంటూ మనము ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి నిత్యము ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన కృపను మనము పొందుకుంటూ మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యంని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరికి నాయన నీవు కలుగు చేయుచున్నటువంటి దీర్ఘాయువును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దీర్ఘాయువు పొందుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించు నాయన. ఆ బిడ్డకు నీవు అనుగ్రహించి ఇచ్చినటువంటి కుటుంబాలను దీవించు తండ్రి. కుటుంబాలలో తండ్రి, ఏ బిడ్డకు కుటుంబాలలో కలిగి నువ్వు అనుగ్రహించి ఇచ్చినటువంటి బిడ్డలలో ఏ బిడ్డకు ఏ అవసరం ఉన్నదో తండ్రి, ఆ అవసరతలను నువ్వు తీర్చు నాయన. తప్పులుగా ఉంటే క్షమించు తండ్రి. నీకు వ్యతిరేకముగా ఉంటే క్షమించు తండ్రి. నువ్వు ఎల్లప్పుడూ నాయన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఈవులను నాయన దయచేయి ప్రభువా. ప్రతి కుటుంబంలో బిడ్డలకు కావలసినటువంటి సహాయాలు నాయన నువ్వు అనుగ్రహించి ఆ కుటుంబములలోని తల్లిదండ్రులు ఆనందముగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి. ఇదిగో తండ్రి, నీవు దీర్ఘాయువు కలుగజేసినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి తండ్రి, ఆ బిడ్డ ద్వారా నాయన నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని తండ్రి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.